హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యం ప్రభావతిలని కలిపిన బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి షోరూమ్ కి వెళ్లి రెండో కారుని కొంటాడు. అలా కారుని తీసుకొని వచ్చి షీలా డార్లింగ్, మీనా, అమావతి, నానా అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు సుశీల, ఏమైందిరా వీడికి, ఎందుకు ఇంటి బయట నుంచి కేకలు పెడుతున్నాడు? అమ్మ మీనా, ఏమైందో చూడమ్మా అని అంటుంది. అప్పుడు మీనా, అలాగే అమ్మమ్మ గారు అని బయటికి వచ్చి, ఏంటండి అందరినీ పిలుస్తున్నారు అని అంటుంది. అప్పుడు బాలు, ముందు అందరినీ తీసుకురా, నేను మన కారుని కొనుక్కొని తీసుకొచ్చేశాను అని అంటాడు. అప్పుడు మీనా, అవునా అండి అని వెంటనే సుశీలని, ప్రభావతిని, సత్యంని అందరినీ పిలుచుకొని వస్తుంది. అలా అందరూ బయటికి రాగానే కారుని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు సుశీల, ఏంట్రా ఇది అని అంటుంది. అప్పుడు బాలు, కారణానమ్మా మనదే, నేను మొన్న పార్లర్ ఇచ్చిన డబ్బులతో మీనా రెండో కారు కొని దాన్ని అద్దెకిద్దామని చెప్పింది, అందుకే నేను రెండో కారుని కూడా కొన్నాను అని అంటాడు. అప్పుడు సత్యం, కారు చాలా బాగుందిరా అని అంటాడు. అప్పుడు సుశీల, చాలా మంచి ఆలోచనమ్మా మీనా, నువ్విలానే మా బాలుని సపోర్ట్ చేస్తూ వాడు మంచి ఎత్తుకు ఎదిగేలాగా చేయాలి అని అంటుంది. అప్పుడు మీనా నవ్వుతూ ఉంటుంది. అలా బాలు షీలా డార్లింగ్, కారెక్కు, మనం అలా ట్రిప్ వేసొద్దాం అని అంటాడు. అప్పుడు సుశీల, నేనెందుకురా, మీ అమ్మా నాన్నలని తీసుకొని వెళ్లి గుడికెళ్ళిరా అని అంటుంది. అప్పుడు బాలు, సరే షీలా డార్లింగ్, అమ్మా నాన్న కారెక్కండి, మీనా నువ్వు కూడా రా, మనం గుడికి వెళ్లి మన కారుకి పూజ చేయించుకొని వద్దాం అని అంటాడు. అప్పుడు సుశీల, నీ రెండో పెళ్ళాంని జాగ్రత్తగా చూసుకోరా అని అంటుంది. అప్పుడు బాలు, షీలా డార్లింగ్ అని అంటాడు. రోహిణి వేసుకున్న లాంటి లామిస్కి రూబీ స్టడ్డెడ్ అండ్ అమెరికన్ డైమండ్ రోజ్ గోల్డ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సుశీల, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది. అప్పుడు బాలు, నువ్వు కూడా వస్తే చాలా బాగుంటుంది షీలా డార్లింగ్ అని అంటాడు. అప్పుడు సుశీల, నేను ఇంట్లో ఉంటాలేరా, ఇప్పుడు నాకు వచ్చేంత ఓపిక లేదు, మీ అమ్మా నాన్నలని మీనాని తీసుకొని నువ్వు సంతోషంగా గుడికి వెళ్లి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ చేయించుకొని ఇంటికి రండి అని అంటుంది. అలా బాలు, మీనా, ప్రభావతి, సత్యంలని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటారు. బాలుకి పక్కన మీనా కూర్చుంటుంది. వెనకాల సీట్ లో సత్యం, ప్రభావతిలు ఇద్దరు కూర్చుంటారు. ఇద్దరు తూర్పు పడమర దిక్కుల్లో కూర్చున్నట్టుగా కూర్చుంటారు. అలా ఒకరితో ఒకళ్ళకి సంబంధం లేకుండా ఉన్నారని బాలు వాళ్ళిద్దరిని కలపాలి అని స్పీడ్ గా పోనిస్తూ సడన్ గా యూటర్న్స్ తిప్పుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి వెళ్లి సత్యం మీద పడిపోతూ ఉంటుంది. అలా సత్యం కూడా ప్రభావతి మీద పడిపోతూ ఉంటాడు. అలా ప్రభావతికి తెలియకుండా తన స్టిక్కర్ సత్యం మెడ మీద అంటుకుంటుంది. అది ఇద్దరు చూసుకోకుండా మామూలుగా అలానే ఉంటారు. అలా సత్యం ప్రభావతిలని కలపడానికి బాలు అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు మీనా, అత్తయ్య మావయ్యలు ఇద్దరు ఈ దెబ్బకి ఖచ్చితంగా కలిసిపోతారండి అని సైగలు చేస్తూ ఉంటుంది. అలా సత్యం, ఏంట్రా ఈ నడపడం అని అంటాడు. అప్పుడు బాలు, నేను సరిగ్గానే నడుపుతున్నాను నాన్న, రోడ్డే బాగోలేదు, గతుకులుగా ఉంది, అందుకే ఇలా నడపాల్సి వస్తుంది, మీరు గట్టిగా పట్టుకొని కూర్చోండి అని అంటాడు. అప్పుడు సత్యం, ప్రభా నా చేయి పట్టుకో అని అంటాడు. అప్పుడు ప్రభావతి సత్యం చేయి పట్టుకొని ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరు కలిసిపోతారు. మీనా, బాలులు కూడా వాళ్ళిద్దరూ కలిసిపోయారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.